భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని 12వ వార్డులో ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. అభయహస్తం గ్యారంటీ దరఖాస్తులను ప్రజల వద్ద నుండి సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక అట్టడుగు వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అన్ని వాడుకోరి ఫామ్ ఫిల్అప్ చేసి ఒక రసీదు ఇస్తారు. రసీదు తీసుకోరి మాకు అభివృద్ధి ఏంటంటే మీరు గెలిపించినటువంటి గెలుపు మీరు భాగంగా మీ గ్రామంలో మీ వార్డులో వచ్చి గ్రామ సభ ద్వారా మనకి ఏదైతే కావాల్సినటువంటి ఈ 6 గ్యారెంటీల్లో మన ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేయడం జరిగింది. ఒకటి మా అక్క చెల్లెల కోసం, మా తల్లుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం. రెండవది పేదోడి కూడా కార్పొరేట్ స్థాయిలో అంటే పెద్ద హాస్పిటల్లో కూడా 5 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యం అందే విధంగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జబ్బులకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్న ఉద్దేశంతో 5 నుంచి 10 లక్షలు ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టినాం. మిగిలిన 5 పథకాలను కూడా ఈ 90 రోజుల్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం మహాలక్ష్మి, గృహలక్ష్మి, చేయూత, రైతు భరోసా ఈ స్కీమ్లన్నీ కూడా గతంలో ఏదన్నా ఒక పని కావాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ పోయేది. అలా కాకుండా ఇలా ఆర్టీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్